నిరుద్యోగులు నిరసన తెలిపిన బీసీ సంఘాల నాయకులు నిరసనలు దీక్షలు చేసినా కూడా వాళ్ళకు మద్దతు తెలపడానికి ఈ మధ్యకాలంలో యాక్టివ్ రోల్గా ఎమ్మెల్సీ దయాకర్ అన్న సో బయట తిరుగుతున్నారు, వాళ్ళకి మద్దతు తెలపడానికి వస్తున్నారు. ఒకసారి మాట్లాడడం మద్దతు వరకేనా లేదంటే తన పోరాటం ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, సో నిరుద్యోగుల విషయంలో నేను చూసిన లైబ్రరీకి వచ్చిర్రు, మాట్లాడిర్రు, వాళ్ళకి సంబంధించిన సమస్యలు రాసుకున్నారు. సో సీఎంని కొంతమందితోటి కల్పిస్తా అన్నారు. బట్ అది అటకెక్కిందా లేదంటే ఇంకా కార్యాచరణ ఉందా? అది కార్యాచరణ మొదలైంది, సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది, కొత్త నోటిఫికేషన్లు కూడా వస్తాయి. కాకపోతే వాళ్ళను విద్యార్థి సంఘాలను అంటే ఇప్పుడు మనకు 10 మందిని పిలిచినామనుకో 20 మంది పిలిచినామనుకో 50 మంది, ఇవన్నీ సమస్యలు అవుతాయి. కాబట్టి వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారానికి ఈరోజు కార్యాచరణ తీసుకుంటున్నాం. ఇక బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉన్నప్పుడు ఏంటంటే గతంలో మంత్రులు సైతం ధర్నా చౌక్కి వచ్చి వాళ్ళ సమస్యలు విని పోయి సీఎం గారికి చెప్పే కల్చర్ గతంలో ఉండే ఒక 20 సంవత్సరాల క్రితం నేను చదువుకునే రోజుల్లో. సో మేము ఎమ్మెల్సీలమైనా ప్రభుత్వంలో ఉన్నా లేకపోతే పోరాటంలో ఉన్నా ఇప్పుడు సమస్యలు వినాలి, దాంట్లో ఉన్న స్టాంటిటీని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ఒక అంశం. అయితే మాలమానాడుగా నేను బీసీ సంఘాలకు నిరంతరం మద్దతు ఇస్తుంటా, వాళ్ళ కార్యక్రమాలు ఏవి ఉన్నా సరే. ఇంకా ఇది నేను కోరుకున్నది, అంబేద్కర్ గారు ఆశించింది కూడా బీసీలకు రిజర్వేషన్లు అనేది ఉన్నది. కాబట్టి ఇది కంపల్సరీ అందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ధర్మ పోరాట దీక్షకు మీరు మద్దతు తెలపడానికి వచ్చారు. ఎలాంటి సమస్యలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఉన్నారు, సో మంచి ఎమ్మెల్సీగా కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు మిమ్మల్ని కూడా మద్దతు కోరుతారు. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా అన్ని పార్టీలు మొన్న బీసీ బంద్కి పిలుపునిచ్చినప్పటికీ కాంగ్రెస్ తరపునే వీళ్ళు నించుండ్రు. వీళ్ళ తరపున మీ పోరాటం ఎట్లుంటుంది? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ బీసీల కొరకు సిన్సియర్గా కొట్లాడుతున్నదని మాకు మద్దతుని ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క గొప్పతనం. కానీ మా బాధ్యత ఏంటంటే రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరం ఉంది. మా పాత్ర కంప్లీట్ అయింది. కేంద్రంలో ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది, కోర్టులో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా అయిపోజేసిన తర్వాత ఈజీగా వాళ్ళకు 42% ఇచ్చే అవకాశం ఉంటుంది. సార్ తొందరగా అంటే ఈ ఇష్యూ ఎట్లాగో కోర్టులో ఆగుతుందని అసెంబ్లీ నుంచి గవర్నర్ నుంచి కేంద్రానికి పంపించారు అన్న వాదనలు, ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఇప్పుడు నవంబర్ 1 నుంచి పార్లమెంట్ జరుగుతున్నది. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో మళ్ళొక్కసారి ఎన్నికల వల్ల బీసీ మూమెంట్ కొంచెం స్లో అయినట్టుగా కనిపించినప్పటికి కూడా ఈ ఎన్నికల తర్వాత డెఫినెట్గా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం, కోర్టుల ద్వారా వచ్చిన తీర్పులను అనుసరించి కూడా మేము సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 24th క్యాబినెట్ సమావేశం, అందులో ఈ బీసీ ఉద్యమం గురించి ఏమన్నా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా ఉంటుంది. దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం, కేంద్రం మీద ఎట్లా పోరాడాలనే అంశం మీద క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సార్ ఇదివరకు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కూడా ఇదే కామారెడ్డి డిక్లరేషన్ ముందట పెట్టుకొని అధికారంలోకి రావడానికి కొంత బలం చేకూరింది. అట్లాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక బీసీల విషయంలో కొంత ఐక్యతను చీల్చే రకంగా వ్యవహరిస్తుంది అన్న మాటలు కూడా వినబడుతున్నాయి. ఏం చెప్తారు? అది రాజకీయమే. ఇప్పుడు మాకు ఏ బీసీ సంఘాలు చేసేదైనా మాకు మద్దతుగానే, మమ్మల్ని తిట్టేటోళ్ళు చేసినా మాకు మద్దతే అనుకుంటాం, మమ్మల్ని అనుకూలంగా ఉండేటోళ్ళు చేసినా మాకు మద్దతు. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ ఆలోచనను అందరూ సమర్థించిండ్రు చట్టసభల్లో. ఇప్పుడు రాజకీయంగా విభేదిస్తున్నారు, అది వాళ్ళ కర్మ. కానీ మేము ఇదొక్కటే కాదు కదా, దేశంలో రాహుల్ గాంధీ గారు ఓబీసీలకు మేము 75 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు చేసినట్టుగా చేయలేకపోయినాం. ఇది మేము చేసిన తప్పు అని రిగ్రెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కాబట్టి కేంద్రంలో కూడా అన్ని రాష్ట్రాల్లో తేవడానికి కూడా సిద్ధపడడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ జరుగుతున్నది మోడల్గా కూడా చూస్తాం. కరెక్టే. సో ఇప్పుడు ఇంతకుముందు అన్నారు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్స్కి పోతామన్న ఒక భరోసాని ఇచ్చిర్రు, హామీ ఇచ్చిర్రు, వీళ్ళని కొంత మీ సైడ్కి తిప్పుకునే ప్రయత్నం చేసిర్రు బీసీలని. కానీ ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ కాదు, 25% రిజర్వేషన్ పాత పద్ధతిలోనే స్థానిక ఎలక్షన్స్కి పోయే ఆలోచనలో సర్కారు ఉందని తెలుస్తుంది. ఆ వార్తలు వస్తున్నాయి. ఇంకా అది వార్తలు తెలుస్తున్నాయి కానీ అది నిజం కాదు. ఇంకా స్టేట్మెంట్లు అవన్నీ వేరే ఏదైనా కూడా నమ్మాల్సిన అవసరం లేదు. 15 రోజుల్లో ఏం జరిగే అటువంటి అవకాశాలు ఉన్నాయి? బీసీలకు ఏమన్నా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయా? బీసీ సంఘాలందరూ గుడ్ న్యూసే ఉంటుంది. కేంద్రం సహకరించకపోతే కేంద్రం మెడలు వంచే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సో మొత్తానికి బీసీ సంఘ నాయకులు కావచ్చు, బీసీల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కాకపోతే ఈ మధ్యకాలంలో కాస్త స్లో డౌన్ అయినప్పటికీ కూడా బీసీల తరపున తమ ఉద్యమం, తమ పంత ఏదైతే వీళ్ళు స్టాండ్ తీసుకున్నారో కాంగ్రెస్ పార్టీ, ఆ స్టాండ్ని మేము మరవము. సో ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు, ఆరోపణలు అన్నీ కూడా కొట్టిపడేస్తూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా బీసీలకు న్యాయం చేసే విధంగా తన పోరాటం ఉంటుందని అద్దంకి దయాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరాతో హరిత, తెలంగాణ ఫోకస్.